మహాభారతం మనకు అనేక విలువలైన పాఠాలను నేర్పిస్తుంది. ఇది కేవలం ఒక యుద్ధగాథ మాత్రమే కాకుండా జీవన సత్యాలను, నైతిక విలువలను, ధర్మాన్ని, ఆత్మజ్ఞానాన్ని మరియు మానవ సంబంధాలను విస్తృతంగా చర్చిస్తుంది. ఈ మహా ఇతిహాసం మొత్తం మనకు ఎన్నో కీలకమైన పాఠాలను నేర్పుతుంది. అందులోంచి ఒక 15 పాఠాలను నేను ఇప్పుడు మీకు చెప్తాను. మొదటిది వచ్చేసి ధర్మం, అంటే నీతి నిబంధనలు కలిగి ఉండటం. మహాభారతం యొక్క ప్రధాన సారాంశం ధర్మం, అంటే సరైన మార్గాన్ని పాటించడం. ప్రతి పాత్రకు తన కర్తవ్యం ఉంటుంది మరియు ధర్మానికి వ్యతిరేకంగా చేసే చర్యలు నాశనానికి దారితీస్తాయి. ధర్మాన్ని అనుసరించడం ఎప్పుడూ సంతోషకరమైనది కాకపోయినా దీర్ఘకాలంలో అది మంచికి దారితీస్తుంది. రెండవ పాఠం వచ్చేసి కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే క్రియలకు తగ్గ ఫలితం. మహాభారతం యొక్క ముఖ్యమైన పాఠం. మనం చేసే ప్రతి పని కర్మకు సంబంధించినది మరియు దానికి సరైన లేదా తప్పు ఫలితం ఉంటుంది. మంచి కర్మలు మంచి ఫలితాలను ఇస్తాయి, చెడు కర్మలు చెడు ఫలితాలను తీసుకువస్తాయి. మూడవది ధైర్యం మరియు ఓర్పు. పాండవులు ప్రతికూల పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కొన్నారు. ప్రత్యేకంగా ధర్మరాజు తన రాజ్యం కోల్పోయి 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉన్నప్పటికీ తన ఓర్పును కోల్పోలేదు. జీవితం సవాళ్లతో నిండినప్పటికీ ధైర్యం మరియు ఓర్పు కలిగి ఉండటం చాలా ముఖ్యం. నాలుగవ పాఠం వచ్చేసి నీతికి సత్యానికి విలువ. మహాభారతం సత్యానికి విలువను చాలా స్పష్టంగా చెబుతుంది. ప్రతి స్థితిలోనూ నిజాయితీ, నైతికతతో నడుచుకోవడం ఎంతో ముఖ్యం. ఉదాహరణకు యుద్ధంలో పాండవులు సత్యాన్ని పాటించడం ద్వారా విజయం సాధించారు. ఇక ఐదవ పాఠం వచ్చేసి బంధాలు మరియు కుటుంబ సంబంధాలు. బంధాలు మరియు సంబంధాలు ఎంత గట్టి మరియు సంక్లిష్టంగా ఉంటాయో మహాభారతం చెబుతుంది. అయినప్పటికీ ఆ బంధాలలోనూ ధర్మం పాటించడం చాలా ముఖ్యం. కర్ణుడు, కౌరవులు పాండవులకు బంధువులు అయినప్పటికీ వారు కర్మపథాన్ని పాటించకపోవడం వల్ల నాశనం అయ్యారు. ఆరవ పాఠం అహంకారం నాశనానికి దారితీస్తుంది. మహాభారతంలోని ప్రధాన ప్రతినాయకుడు దుర్యోధనుడు తన అహంకారం వల్ల నాశనం చెందాడు. అతనికి పాండవుల కంటే అధికమైన రాజ్యాభిలాష ఉండేది, కానీ ఆ అహంకారం అతని అంతానికి కారణమయ్యింది. అహంకారం ఎప్పుడూ నాశనానికి దారితీస్తుంది అని మనకు మహాభారతం నేర్పిస్తుంది. ఏడవ పాఠం వచ్చేసి స్త్రీలకు గౌరవం. మహాభారతం స్త్రీలను గౌరవించాలనే అంశాన్ని స్పష్టంగా చర్చిస్తుంది. ద్రౌపదిని కౌరవులు అవమానించడమే మహాయుద్ధానికి కారణమైంది. స్త్రీలు గౌరవించబడిన చోట దేవతలు వాసం చేస్తారని, ఆ గృహం సర్వదా సుఖ సంతోషాలతో నిండిపోతుందని మహాభారతం ఉపదేశిస్తుంది. ఎనిమిదవ పాఠం వచ్చేసి విరోధాలు, ద్రోహం, ప్రతీకారం. విరోధాలు మరియు ద్రోహాలు కుటుంబాలను మరియు రాజ్యాలను నాశనం చేస్తాయి. కౌరవులు పాండవులపై విరోధభావం పెంచుకొని అన్యాయంగా వ్యవహరించడంతో చివరికి వారు పూర్తిగా నాశనం అయ్యారు. ఈ విరోధాలు, ప్రతీకారం హింసకు దారితీస్తాయి. దీని ఫలితంగా మానవ సంబంధాలు ధ్వంసం అవుతాయి. ఇక తొమ్మిదవ పాఠం వచ్చేసి శాంతి యొక్క ప్రాధాన్యత. మహాభారతం శాంతికి ప్రాధాన్యతను చెబుతుంది. కృష్ణుడు యుద్ధాన్ని నివారించేందుకు శాంతిదూతగా కౌరవుల వద్దకు వెళ్ళాడు, కానీ వారి దురహంకారం మరియు ద్వేషం వల్ల యుద్ధం జరిగింది. శాంతి కోసం ప్రయత్నించడం ఎంత ముఖ్యమో ఈ కథ చెబుతుంది. 10వ పాఠం వచ్చి మోక్షం, అది ముఖ్యమైన లక్ష్యం. మహాభారతం భౌతిక సంపద కంటే మోక్షం లేదా ఆత్మసంతోషం ముఖ్యమని చెబుతుంది. కృష్ణుడు పాండవులకు, ముఖ్యంగా అర్జునునికి భగవద్గీతలో చెప్పిన ఉపదేశం ప్రకారం కర్మలు ఆత్మీయ లక్ష్యానికి దారితీస్తాయి. భౌతిక విజయం కంటే మోక్షమే పరమమైనది. 11వ పాఠం అన్యాయంపై విజయం. మహాభారతం చివరికి ధర్మం మరియు న్యాయమే గెలుస్తాయని చెబుతుంది. కౌరవుల అన్యాయం చివరికి వారినే నాశనం చేసింది మరియు పాండవులు వారు అనేక ఇబ్బందులు పడినా చివరికి ధర్మాన్ని అనుసరించడం వల్ల విజయాన్ని సాధించారు. 12వ పాఠం క్షమ మరియు త్యాగం. క్షమ యొక్క శక్తి మహాభారతం ద్వారా ప్రతిఫలిస్తుంది. పాండవులు అనేక ద్రోహాలను, అవమానాలను క్షమించారు, కానీ చివరికి వారు కూడా ధర్మయుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే త్యాగం కూడా జీవితంలో ముఖ్యమైనది అని చెప్పబడింది. కృష్ణుడు తన జీవితం మొత్తం ధర్మ పరిరక్షణ కోసం త్యాగం చేశాడు. 13వ పాఠం భగవద్గీత, జ్ఞాన మరియు యోగా పాఠం. మహాభారతంలో కృష్ణుడు అర్జునునికి ఇచ్చిన భగవద్గీత జీవితానికి సంబంధించిన అతి గొప్ప పాఠాలను అందిస్తుంది. భగవద్గీతలో వ్యక్తిగత కర్తవ్యం, ధర్మం, భక్తి మరియు మోక్షం గురించి లోతైన జ్ఞానం ఇవ్వబడింది. 14వ పాఠం సమర్థ నాయకత్వం. ధర్మరాజు, అర్జునుడు మరియు కృష్ణుడు సమర్థ నాయకత్వాన్ని చూపించారు. మహాభారతం మంచి నాయకుడు ఎలా ఉండాలో,
కర్తవ్యాలు ఎలా నిర్వహించాలో, ప్రాధాన్యతలు ఎలా నిర్ణయించుకోవాలో నేర్పుతుంది. ఇక చివరి పాఠం మనం నేర్చుకునేది ఏంటి అంటే విరోధాలు పరిష్కారం. విరోధాలు ఎప్పుడూ యుద్ధానికి దారితీయవు. అవి శాంతి, అర్థం గల సంభాషణల ద్వారా పరిష్కరించబడాలి. కృష్ణుడు యుద్ధాన్ని నివారించడానికి ఎన్నో మార్గాలు ప్రయత్నించినా కౌరవులు వాటిని అంగీకరించలేదు. ఇది విరోధాలను హింసకు దారితీసే ముందు పరిష్కరించుకోవాలనే పాఠం. ఈ విధంగా మహాభారతంలో మనం ఎన్నో పాఠాలను మన జీవిత విధానంలో నేర్చుకోవచ్చు.